ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను, వ్యాపార పన్ను కట్టని వారిపై జగిత్యాల జిల్లా మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి దుకాణాలు సీజ్ చేశారు. పట్టణ కేంద్రంలోని కార్తీక్ టైలర్ షాప్కి గత కొన్ని నెలలుగా పన్ను కట్టాలని నోటీసు పంపినా స్పందించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ అధికారులు షాప్ సీజ్ చేశారు. పట్టణంలో ఎవరైనా ఇంటి పన్నులు మరియు దుకాణ పన్నులు మార్చి 31వ తేదీలోపు కట్టకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. 31కి ముగుస్తున్నందున మనందరికీ తెలుసు, జగిత్యాల పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, షాప్ ట్యాక్స్ కావచ్చు, ఇతర కలెక్షన్స్ ఏవైనా మున్సిపాలిటీ నుంచి బకాయిలు పడ్డ వాళ్ళు వెంటనే చెల్లించాలి. 31లోపు చెల్లించకపోతే బకాయిలు లేకపోవడం వల్ల మన మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి ఆటంకంతో పాటు మనకు చాలా మనం రెగ్యులర్గా చేసేటటువంటి మెయింటెనెన్స్ అంటే స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ కావచ్చు అండ్ వాటర్ సప్లై కావచ్చు, ఏది ప్రజలకు ఎట్లాంటి మౌలిక సదుపాయాలు మనం కల్పించాలన్న ఒక బేసిక్ ఫండ్ అనేది మనకు అవసరం ఉంటుంది. సో ఆ ఫండ్ని కలెక్ట్ చేయడానికి ఖచ్చితంగా మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రెవెన్యూ సోర్సెస్గా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, షాప్ రెంట్ కలెక్షన్ కావచ్చు, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇదివరకే వీళ్ళకి నార్మల్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, రెడ్ నోటీసెస్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఎంతకీ వినకుండా ఏదైనా అట్లనే వీళ్ళు కట్టకుండా సంవత్సరాలు పెండింగ్ పెట్టడం వల్ల ఏవైతే చాలా ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్నాయో అవి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ వాటి మీద చట్టరీత్యా మేము ఎట్లాంటి చర్యలు తీసుకుంటామో కూడా తీసుకుంటాం. దయచేసి పట్టణ ప్రజలందరూ గమనించాలి. ఏం డ్యూస్ ఉన్నా వెంటనే 31లోపు క్లియర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మా మున్సిపాలిటీ యొక్క మన పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం.